ఈ ఉదయ కాలమున ప్రభు దినము. ఈరోజు మనం ప్రభు దినములో మార్నింగ్ కాన్ఫరెన్స్ 4619 రోజుకు వచ్చాము. ఈరోజు ఉదయం మనము ఈ కార్యక్రమాన్ని ప్రార్థన స్థుతులతో ప్రారంభ స్థుతులతో ప్రారంభిద్దాం. ప్రారంభ స్థుతులు పాలు శ్రీరాములు అంకులు చేస్తారు. అందరికీ వందనాలు. స్తుతులు చెల్లిస్తాం. శ్రీడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అని నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమునే లోకములేకెళ్ళకొద్దు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధిలో మీరు చేసిన మేళ్ళు నాయన మా పట్ల మీరు జరిగించిన నాయన తండ్రి అనేక మేళ్ళు బట్టి రక్షించినాటి నుంచి అనేక ప్రమాదాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, సమస్యల్లో కాపాడే నూతన పరిశుద్ధ దినంలో మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు తెలుస్తున్నాము. బలవంతుడైన దేవుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకముడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న మాకు చాలిన దేవుడైనందుకు నాయన, మా రక్షణకర్త, మా విమోచనకర్త అయినందుకు, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి రానైనందుకు, ఈ దినము మమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు, లోకములోకి వెళ్ళకముందు నాయన మీ ముఖ దర్శనం చేసుకుని భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించు. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించు ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఇప్పుడు మనం ఒక పాట విందాము. దైవజనులు బ్రదర్ మరీదాస్ గారు ఒక పల్లవి 2 చరణాలు పాడి వినిపిస్తారు. మరి ఉన్నాను బ్రదర్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో చేరి వచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రేమ ఏర్పరుస్తున్నాం. మనమందరం కూడా మరి ప్రభుని స్తుతించులాగా కీర్తన పాడుతున్నాం. క్రైస్తవ కీర్తన నుండి 248 కీర్తన పాడదాం. మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా నా దేవా, మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా నా దేవా, ప్రణుతిల్తును నీ కృపలపై ఆరాధింతును నా ప్రభువా, ప్రణుతింతును నీ కృపలపై ఆరాధింతును నా ప్రభువా, మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా నా దేవా, ఇలలో నాకై చేసిన మేళను తలచి నిన్ను ఆరాధింతును, ఇలలో నాకై చేసిన మేళను తలచి నిన్ను ఆరాధింతును, అల్పుడనైనా నన్ను పిలచి అభిషేకించిన నాదు తండ్రి, అల్పుడనైనా నన్ను పిలచి అభిషేకించిన నాదు తండ్రి, మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా నా దేవా, మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా నా దేవా, ప్రణుతింతును నీ కృపలకై ఆరాధింతును నా ప్రభువా, ప్రణుతింతును నీ కృపలకై ఆరాధింతును నా ప్రభువా,
మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా నా దేవా అన్నా ఉంది. మంచిది. వందనాలు బ్రదర్. ప్రియులారా, మనము ఈరోజు ప్రభు దినం కనుక ఆరాధన తలంపులు విందాం. మన సహోదరులు బ్రదర్ శాలం రాజు గారు కావలి నుండి మనకు ఒక 10-15 నిమిషాలు ఆరాధన తలుపులు అందిస్తారు. వారిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. బ్రదర్, వందనాలు బ్రదర్. వందనాలన్న. మన ఆరాధనకు సహాయకరంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 10 నుంచి 14 వచనములను చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలను చదువుతున్నాను, దయచేసి గమనించండి. రాత్రి జరిగిన దాని వలన మైలుపడినవాడు మీలో ఉండిన ఎడల వాడు పాళెము వెలుపలికి వెళ్ళిపోవలెను. అతడు పాళెంలో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును. పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములుగాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించును గాక. చదవబడినటువంటి ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి రాత్రి జరిగిన దాని వలన మైలు పడినప్పుడు అనే మాటను చూస్తున్నాం. ఈ రాత్రి జరిగిన దాని వలన మైలు పడినటువంటి వ్యక్తి పాళెములో నుండి వెలివేయబడాలి. ఇది మొదటి విషయం. వెలివేయబడినటువంటి ఆ వ్యక్తి పాళెము వెలుపల బహిర్భూమిలో, అంటే ఒక ప్రత్యేకమైన స్థలం అన్నమాట, అక్కడ సాయంత్రం వరకు ఉండి నీళ్లతో స్నానం చేసి శుద్ధుడై సూర్యుడు అస్తమించిన తర్వాత మరలా తిరిగి పాళెములో ప్రవేశిస్తాడు. ఆ బహిర్భూమిలో ఉన్నటువంటి సమయంలో ఒకవేళ మల విసర్జన చేస్తే గసికతోటి భూమిని త్రవ్వి ఆ మలమును మరల మట్టితో కప్పెట్టాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఇశ్రాయేలీల పాళెములో సంచరిస్తూ ఉంటాడు. ఆయన పాళెములో సంచరించుచున్నప్పుడు అపవిత్రమైనది ఏదీ కూడా ఉండకూడదు. రాత్రి మైలు పడినటువంటి వ్యక్తి అపవిత్రుడు గనక అట్టివాడు ఇశ్రాయేలీల పాళెములో ఉండక అతడు అపవిత్రుడు గనక వెలివేయబడినటువంటి వాడై బహిర్భూమిలో ఉండాలి అనే మాటను మనం చూస్తున్నాం. అయితే రాత్రి మైలు పడుట అంటే ఏంటంటే రాత్రి కలిగేటటువంటి మలినము, అపవిత్రత రకరకాలుగా ఉంటాయి. క్లుప్తంగా 2 విషయాలు మనం చూస్తాం. ఒక వ్యక్తి రాత్రిపూట శారీరకంగా మలినమవుతాడు. అంటే లైంగికంగా అతను కలిగి ఉన్నటువంటి అపవిత్రతను బట్టి అతడు ఇశ్రాయేలీల యొక్క పాళెములో నుండి వెలివేయబడతాడు. రాత్రిపూట ఘోరమైనటువంటి అపవిత్ర కార్యక్రమాలన్నీ జరుగుతాయి. దొంగతనము కానివ్వండి, జారత్వము కానివ్వండి, వ్యభిచారము కానివ్వండి, ఏ విధమైనటువంటి అపవిత్ర క్రియలన్నీ జరిగేది రాత్రి చీకటి కాలంలోనే. అలాంటి చీకటి సమయంలో ఒక వ్యక్తి మైలు పడితే, అపవిత్రపరచబడితే అతడు పాళెము వెలుపలికి వెలివేయబడాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగంలో ఆ మైలు పడినటువంటి వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మనకే సాదృశ్యంగా ఉన్నాడు. మానవులమైనటువంటి మనము మైలుపడ్డాం. ఎప్పుడు మైలుపడ్డాం? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయుట ద్వారా
మనమందరం కూడా మైలుపడ్డాం, మలినమయ్యాం. అయితే మైలుపడినటువంటి వ్యక్తి పాళెము వెలుపలికి వెలివేయబడాలి. మనము పాపము చేసిన మరుక్షణం దేవుని మహిమను కోల్పోయి దేవుని యొక్క సన్నిధిలో నుండి వెలుపలకి వెలివేయబడ్డాము, తరిమివేయబడ్డాం. మన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఎదుట పాపులమైన మనకు స్థానము లేదు. ఈ క్రమములో ఇశ్రాయేలీల పాళెము వెలుపలికి వెలివేయబడినటువంటి ఆ వ్యక్తి సాయంత్రము వరకు అతడు నిలిచి ఉండి నీళ్లతో స్నానము చేయుట ద్వారా అతడు శుద్ధుడై సూర్యుడు అస్తమించిన తర్వాత మరలా ఇశ్రాయేలీల పాళెము లోపలికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము కూడా ఒక స్నానం చేసి శుద్ధులమయ్యాం. ఆ స్నానం ఏంటి అనేది మనం మున్ముందు చూద్దాం. శుద్ధులమైనటువంటి మనము వెలుపల నుండి మరలా లోపలికి ప్రవేశించగలిగాం. ఈ వాక్య భాగాన్ని మన ఆరాధనకు సహాయకరంగా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాల పాటు లేఖనానుసారంగా చూద్దాం. మొట్టమొదటిగా మైలు పడినటువంటి వ్యక్తి పాళెము వెలుపలకు కొనిపోబడతాడు. అతడు సాయంత్రమున నీళ్లతో స్నానం చేస్తాడు. అప్పుడు అతడు శుద్ధుడవుతాడు. ఒక వ్యక్తి శుద్ధుడు కావాలంటే పాత నిబంధన క్రమం చొప్పున, ధర్మశాస్త్రం చొప్పున నీళ్లతో స్నానం చేయాలి. నీళ్లతో స్నానం చేసిన వాడు శుద్ధుడవుతాడు. మరి మన పాపములకు ఏ విధమైనటువంటి స్నానం చేస్తే శుద్ధీకరణ జరుగుతుంది? ఏ విధమైనటువంటి స్నానం చేయుట ద్వారా మనం శుద్ధులమయ్యాం? చూడండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. తీతుకు రాసిన పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, మరలా చదువుతున్నాను, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము, ఇదే శుద్ధి కలుగుట, నూతన స్వభావము కలుగుజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఏమి స్నానం అంటే ఇది? పునర్జన్మ సంబంధమైన స్నానము. తల మొదలుకొని అరికాలు వరకు పాపపు గాయములు, పచ్చిపుండ్ల చేత ఉన్నాం. చీము, రక్తము స్రవిస్తూ ఉంది. పాపపు మాలిన్యముతో దుర్గంధమును వెదజల్లుతూ ఉన్నాం. నిలువెల్లా అపవిత్రులం, కలులముగా ఉన్నాం. ఘోరమైనటువంటి దోష శిక్షకు పాత్రులంగా ఉన్నాం. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఒక స్నానము ద్వారా శుద్ధులమయ్యాం. అది పునర్జన్మ సంబంధమైన స్నానము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏంటి పునర్జన్మ సంబంధమైన స్నానం? మన భాషలో ఒక్క మాటలో చెప్పాలంటే బాప్తిస్మం. ఈ బాప్తిస్మ అనుభవం ద్వారా పాపపు మలినము నుండి మనం శుద్ధులమయ్యాం. మెట్టుకు బాప్తిస్మ అనుభవం అంటే ఏమిటి? ఈ ఒక్క మాటను జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏమిటి బాప్తిస్మం అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణములో పాలు పంపులు పొందుట, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచుట ద్వారా ఆయన యొక్క జీవములో పాలు పంపులు పొందుట. తెలుసు, పెద్దలు, అనుభవజ్ఞులు, సేవకులు ఉన్నారు. బాప్తిస్మ సమయంలో నీటిలో ముంచుతారు కదండి ఒక వ్యక్తిని. ముంచబడేటప్పుడు అతడు పాపిగా ఉంటాడు. ముంచబడిన తర్వాత తిరిగి లేపబడేటప్పుడు అతడు విశ్వాసిగాను, పరిశుద్ధ పరచబడినటువంటి పరిశుద్ధుడుగాను తిరిగి లేపబడతాడు, పవిత్రుడుగా తిరిగి లేపబడతాడు. ఇదే పునర్జన్మ సంబంధమైన స్నానం. దీని ద్వారా ఒక పాపపు మలినము చేత ఉన్నటువంటి వాడు శుద్ధుడవుతాడు. అయితే ఈ కార్యము ఎవరి వలన జరిగింది? అదే చదువుకున్న రోమపత్రిక 6వ అధ్యాయం
3-4 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు 2 వచనాల్లో ఆ మాటను మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి మరణమును గెలిచి పునరుత్థానుడై లేచుట ద్వారా దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము మనకందరికీ కూడా ఆయన అనుగ్రహించాడు. తద్వారా మనమందరం కూడా పాపము నుండి శుద్ధులమై రక్షణ పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మాత్రమే. 19-20 వచనాల్లో ఉన్న నేపథ్యం నోవహును గూర్చిన ప్రస్తావన. దానికి కొనసాగింపుగా 21వ వచనం ఉంటుంది. చదువుతున్నాను చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. శరీరం మాలిన్యము అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. మాలిన్యము, ఈ మాలిన్యం మాత్రమే తీసివేయడం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము వలన మనకు కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైన పాపపు మాలిన్యము, మన ఆత్మలకు శుద్ధీకరణ అనేది ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా కలుగుతూ ఉంది. ఒక పాపి శుద్ధుడు ఎలా అవుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక పాపి శుద్ధుడు అవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరలోకమును విడిచి మనుష్య కుమారునిగా ఈ లోకములో కన్యక గర్భాన జన్మించాడు. ఇందుని గురించి రాయబడింది యోబు 14:4లో, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు. పాప సహితుడైన మానవుల్లో నుండి ఆయన పాపరహితుడిగా జన్మించాడు. ఆయన జన్మములో పాపము లేదు, జీవములో పాపము లేదు, మాటల్లో పాపము లేదు, క్రియల్లో పాపము లేదు, ఆలోచనల్లో పాపము లేదు, చూపులలో పాపము లేదు. ఆయన అంగీలో కుట్టు లేదు, ఆయనలో పాపము లేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ప్రతి మానవుని యొక్క పాపము కొరకు దేవుడు అర్పించినటువంటి దహన బలిగాను, సమాధాన బలిగాను, కృతజ్ఞతా బలిగాను మాత్రమే కాకుండా పాప పరిహారార్థ బలిగాను, అపరాధ పరిహారార్థ బలిగాను సిలువలో మరణించాడు. మనుష్యులు చూడనొల్లని వానిగా చేయబడ్డాడు. సురూపమైనను సొగసైనను లేనివాడుగా చేయబడ్డాడు. వస్త్రహీనుడిగా చేయబడ్డాడు. ఇదిగో పాళెము వెలుపట ఉన్నటువంటి ఆ మలినమైన వాని వలె దేవుని యొక్క సముఖములో నుండి వెలివేయబడి దేవుని యొక్క సన్నిధి వెలుపల ఉన్నటువంటి పాపపు మలినము చేత, పాపపు కుష్టు చేత పడిచెడి ఉన్నటువంటి మన కొరకు ఆయన గవిని వెలుపట శ్రమ పొంది సిలువలో మరణించి మనలను శుద్ధులనుగా చేసినట్లుగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, శుద్ధులనుగా చేయుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దయచేసి గమనించండి. రాత్రి మాలిన్యము ద్వారా ఇశ్రాయేలీల పాళెము వెలుపట ఒక వ్యక్తి వెలివేయబడితే, అతడు స్నానము చేసి శుద్ధుడైతే, పాపపు మలినము చేత దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడినటువంటి మనము, మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ త్యాగము ద్వారా మరణమును గెలిచి పునరుత్థానుడై లేచుట ద్వారా మనము గవిని వెలుపట ఉన్న స్థితిలో నుండి నేడు ఆయన్ను ఆరాధించేటటువంటి రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. 1 పేతురు 2:9లో మనం చూస్తాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఇదిగోండి రాత్రి మాలిన్యం. ఆ వ్యక్తి కూడా రాత్రి మాలిన్యము ద్వారా పాళెము వెలుపలకు వెలివేయబడ్డాడు. మనము పాపపు మాలిన్యము ద్వారా, అంధకార సంబంధమైనటువంటి అధికారము ద్వారా ఘోరమైనటువంటి చీకటిలో ఉన్నాం. అజ్ఞాన అంధకారములో ఉన్నాం. సువార్త ప్రకాశము మన హృదయముల మీద ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేయగా, ఆ చీకటిలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి మరణమును గెలిచి లేచుట ద్వారా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుటకు రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన గొప్ప ప్రజగా చేయబడ్డాం. మాత్రమే కాదు, పరిశుద్ధ జనమును అనే మాట చూస్తున్నాం. శుద్ధి చేయబడ్డాం, పరిశుద్ధులమయ్యాం. ఇప్పుడు ప్రభువు సన్నిధిలోనికి
మనము కూడి వచ్చి ఉన్నాం, ఆహ్వానించబడి ఉన్నాం, చేరి వచ్చి ఉన్నాం. మరి పరిశుద్ధపరచబడినటువంటి మనము మనలను శుద్ధులనుగా చేసినటువంటి ఆ ప్రభువును ఏ విధంగా ఆరాధించగలం? ఏమి చెల్లిస్తే ఆయన మన జీవితంలో చేసిన రక్షణ కార్యము యొక్క రుణమును మనం తీర్చుకోగలం? ఎన్ని స్తుతులు అర్పిస్తే దేవుడు మన జీవితంలో చేసిన రక్షణ కార్యము యొక్క రుణమును తీర్చుకోగలం? 34వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ స్తుతించినా ఆయన రుణం తీరదు. 116వ కీర్తన 12, 13 చరణాల్లో కీర్తనాకారుడు అంటాడు, దేవుడు నాకు చేసిన ఉపకారములకు ఆయనకి ఏమి చెల్లించగలను? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఆయన నామమున ఆరాధనను అర్పించడం తప్ప. యోహాను 4:24లో ఆయన ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించబద్దులై ఉండగా, మన జీవితంలో ఈ గొప్ప రక్షణ కార్యము చేసి మనలను శుద్ధులనుగా చేసి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను జీవింపజేసినటువంటి ప్రభువును, దుర్గంధమును వెదజల్లుతున్నటువంటి మనలను పరిమళ వాసనగా మార్చినటువంటి ప్రభువును, అంధకార సంబంధమైన అధికారములో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన ప్రభువును, వెలుగు సంబంధుల వలె మార్చినటువంటి మన ప్రభువు, తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరింపజేసినటువంటి ప్రభువును హృదయపూర్వకముగా మన యొక్క స్తుతులతో ఆరాధించి ఘనపరుచుదాం. దేవుడు ఈ కొద్ది తలంపులను మన ఆరాధన కొరకు దీవించునుగాక. మంచిది ప్రియులారా, చక్కని తలంపులు విన్నాము. ప్రేరేపించబడిన ఒకరు స్తుతి చెల్లిస్తారు. కోష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి, నా పాపపుడాగులు కడిగి పరిశుద్ధుని చేసిన విభుడా, పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములో, నీ రక్షణకై స్తోత్రములో. దయాళుడైన తండ్రి, జీవంగలనైనా మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడివి, సర్వాధికారివి, సర్వోన్నతమైన స్థలంలో నివాసం ఉన్నవాడివి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా ఉన్నావు. అయ్యా, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము కూడా అబ్రహాము సంతానంలో చేర్చబడ్డాం. ఇజ్రాయెల్తో సహపౌరులమయ్యాం. అబ్బా తండ్రి అని పిలుచుకుని ఏగుతినిచ్చావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పట్ల మీరు అపారమైన ప్రేమను చూపించి జీవం కలిగిన దేవుని సంఘంలో చేర్చి జీవం కలిగిన మిమ్మల్ని ఆరాధించే ధన్యతను మాకు ఇచ్చినందుకు మేము కృతజ్ఞత కలిగి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మహిమ ఆ రీతిగా మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మీ మరణ పునరుద్ధానం మాకు నిత్య జీవం, పరలోక భాగ్యం ఇచ్చావు. యుగ యుగాలు మీతో సావకాశం ఇచ్చావు. ఇంకా మేము బలహీనమని ఎరిగి క్షణక్షణం పడిపోయేవారమని, జారిపోయేవారమని మీరు ఎరిగి తండ్రి కుడిపార్శ్వ నుండి విజ్ఞాపన చేయొచ్చు మమ్మల్ని మీ స్వరూపులకు మారుస్తూ మీరు అక్కడ కొరకు సిద్ధపరుస్తున్న మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. మా పట్ల ఇంత మీరు ప్రేమను చూపించి మంటివారమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తూ మాకు ఇచ్చిన ఈ మహిమైశ్వర్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఏమి లేని వారు అని ఒప్పుకుంటూ మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకుని ఎరిగిన హృదయం స్తుతి ఆరాధన జీవఫలములు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్ చంద్రన్న గారికి, జైపాలరావు గారికి ప్రేమన్నాలు. మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. దైవజనులు బ్రదర్ షాలిం రాజు గారు వాక్యం అందిస్తారు. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ వందనాలు బ్రదర్. అన్నా వందనాలన్నా. ప్లీజ్ ప్రొసీడ్. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి
అతి పరిశుద్ధమైన నామంలో 4619వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్కు చేరువచ్చిన ప్రియులకు, కార్యక్రమమును నడిపిస్తున్నటువంటి సహోదరులు రవి మనోహర్ అన్న గారికి, పరిచర్యకు ఆహ్వానించిన దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనములను చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనములను చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవ, మీ గణనామానికి స్తోత్రాలు. మా ప్రభు దినమందు మీరు ఇచ్చిన ప్రవేశమును బట్టి స్తుతిస్తున్నాం. మేము పాపపు మలినము చేత పంకిలమైనటువంటి వారమై ఉండగా వెలివేయబడిన స్థితిలో ఉన్న మా కొరకు మీరు పరమును వీడి గవిని వెలుపట శ్రమ పొంది మీ శరీరము ద్వారా, మీ రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధులుగా చేసిన విధానమును మేము జ్ఞాపకం చేసుకున్నటకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ధర్మశాస్త్రము బూడిద చల్లుట ద్వారా మరి గొర్రెల యొక్క, కోడెల యొక్క, మేకల యొక్క రక్తం ప్రోక్షించుట ద్వారా వస్తువులను, మనుషులను శుద్ధి చేస్తూ ఉంటే అట్టి తాత్కాలికమైనటువంటి శుద్ధీకరణ మీరు చేయలేదు. ఒక్కసారే మీ శరీరమును, రక్తమును బలిగా అర్పించి మమ్ములను శుద్ధిపరిచి మీ సన్నిధానంలో చేర్చారు. అందును బట్టి హృదయపూర్వకమైన స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, మరి ఈ సమయంలో మీ వాక్యమును మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీ ఆత్మ నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నాం. పరలోక వాకిళ్ళు తెరచి మా హృదయములను మీ యొక్క వర్తమానముతో నింపి మా అందరితో మీరు మాట్లాడి సంపూర్ణ మహిమను పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన పేరు హనోకు. పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 4 హనోకులు ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూసే హనోకు కంటే ముందు 4వ అధ్యాయంలో మరొక హనోకును మనం చూస్తాం. ఆయన కయ్యను యొక్క కుమారుడు. ఆ హనోకు పేరు మీద కయ్యను ఒక ఊరిని కట్టిస్తాడు. ఆదికాండము 5వ అధ్యాయంలో ఆదాము తర్వాత వచ్చినటువంటి షేతు సంతానములో నుండి వచ్చిన హనోకును, భక్తిపరుడైన భక్తగ్రేసుడైనటువంటి హనోకును మనం చూస్తాం. ఈయన కాకుండా మరొక 2 హనోకులు ఉన్నారు. వెరసి మొత్తం 4 హనోకులు బైబిల్లో ఉన్నారు. హనోకు జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి సంఖ్యలను మనం చూస్తాం. ఒకటి 365, రెండవది 7. ఈ 2 సంఖ్యలు కూడా సంపూర్ణతకు లేక పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. హనోకు జీవితము ఒక పరిపూర్ణమైన, సంపూర్ణమైనటువంటి జీవితం. విశ్వాసి యొక్క జీవితంలో ఎప్పుడు 4 జీవితాలు సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉండాలి. నెంబర్ 1, వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్. వ్యక్తిగత జీవితము అనగా ఇది దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తూ ఉంది. ఈ జీవితం ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉండాలి. నెంబర్ 2, కుటుంబ జీవితం. దేవునితో నీకున్న వ్యక్తిగత సంబంధం, మనకున్న వ్యక్తిగత సంబంధం బాగున్నప్పటికీ కుటుంబ జీవితంలో కొంతమంది సాక్ష్యం సరిగ్గా ఉండదు. అంటే కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయము ఇవ్వలేకపోవడం, కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వకపోవడం, కుటుంబాన్ని దేవునిలో, వాక్యంలో, ప్రార్థనతో కట్టుకోలేకపోవడం. గొప్ప రాజైనటువంటి దావీదు అన్ని విధాల విజయవంతుడైనప్పటికీ తన కుటుంబ జీవితంలో కొంత లోపము కలిగిన వాడుగా ఉన్నాడు. 4 కుమారులను కోల్పోయాడు.
దావీదు బెత్షెబాలకు పుట్టినటువంటి బిడ్డను, అబ్షాలోమును, అదోనియాను కోల్పోయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా అమ్నోనును కోల్పోయిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఒక తండ్రిగా దావీదు జీవితంలో అది ఒక పెద్ద మరకగాను, మచ్చగాను మనం చూస్తూ ఉన్నాం. చాలామంది గొప్ప గొప్ప సేవకులు సైతం కుటుంబ జీవితంలో విఫలమవుతూ ఉంటారు. కాబట్టి కుటుంబ జీవితం కూడా చాలా ప్రధానమైనది. ఆ తర్వాత మూడవది సంఘ జీవితం. మందిరంలో మన సాక్ష్యం ఎలా ఉంటుంది, మన జీవితం ఎలా ఉంటుంది, ఇది చాలా ముఖ్యమండి. ఆ తర్వాత నాలుగవది సామాజిక జీవితం. 1 తిమోతి 3వ అధ్యాయంలో చూస్తాం. పెద్దలయ్యేటటువంటి వారు, అధ్యక్షులయ్యేటటువంటి వారు, పరిచర్య చేసేటటువంటి వారు మందిరమునకు వెలుపట మంచి సాక్ష్యమును పొంది ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. కాబట్టి మందిరమునకు వెలుపల కూడా సమాజంలో మనం పనిచేసే చోట, ఉద్యోగంలో, కార్యాలయంలో, వ్యాపారం చేసే చోట, రకరకాల స్థలాల్లో మనం ఉన్నప్పుడు, రకరకాల చేతి పనులను మనం చేస్తున్నప్పుడు అందులో కూడా మన సాక్ష్యం సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ 4 జీవితాలు విశ్వాసికి 4 పునాదులు లాంటివి, 4 స్తంభాలు లాంటివి. నెంబర్ 1 పర్సనల్ లైఫ్. ఇట్ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్. ఇది విజయవంతంగా ఉండాలి. నెంబర్ 2 ఫ్యామిలీ లైఫ్. ఇట్ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్. కుటుంబ జీవితం విజయవంతంగా ఉండాలి. నెంబర్ 3 సంఘ జీవితం. చర్చ్ లైఫ్. యాజ్ ఎ బిలీవర్ వీ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్. విశ్వాస జీవితం, సంఘ జీవితం విజయవంతంగా ఉండాలి. నెంబర్ 4 సోషల్ లైఫ్. సామాజిక జీవితం. ఇట్ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్. ఈ 4 కోణాల్లో విజయవంతుడైనటువంటి వారిని ఒక పరిపూర్ణుడు లేక సంపూర్ణుడు అని చెప్పి అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె మనము సంపూర్ణులమై ఉండబద్దులమై ఉంటూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మనం చేరుకోవాలి. ఈ క్రమంలో ఈ 4 జీవితాలు పరిపూర్ణంగా ఉండాలి. అలాంటి పరిపూర్ణమైన జీవితం కలిగిన వాడు హనోకు. అతడు ఒక పని చేస్తూనే కుమారులను, కుమార్తెలను కంటూ ఉన్నాడు. అతను ఒక పని చేస్తూనే దేవుని యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నాడు. అతను ఒక పని చేస్తుండుటను బట్టి అతని వ్యక్తిగత జీవితం కూడా పరిపూర్ణంగా ఉంది. ఏంటి ఆ పని? 22వ వచనం. అతడు దేవునితో నడుచుచు కుమారులను, కుమార్తెలను కనెను. దేవునితో నడుస్తున్నాడు, కుమారులను, కుమార్తెలను కంటున్నాడు. ఫ్యామిలీ లైఫ్ ఈజ్ విక్టోరియస్. కుటుంబ జీవితం విజయవంతంగా ఉంటూ ఉంది. దేవునితో నడుస్తూ దేవుని పని చేస్తున్నాడు. యోధా పత్రిక 14-15 వచనాలు. దేవునితో నడుస్తూ దేవుని పరిచర్య చేస్తున్నాడు. సంఘ జీవితము అద్భుతంగా ఉంటూ ఉంది. అతను దేవునితో నడుస్తూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితం చక్కగా ఉంది. అన్ని కోణాల్లో హనోకు పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా ఉంటూ 365 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. అలాంటి హనోకు గురించి ఉదయకాల సమయంలో మనం కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దామండి. హనోకుకు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే, హనోకు దేవుని కుమారుడు. ఇదేంటి? దేవుని కుమారుడు అని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఒక మాట మనం చూద్దాం, చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడైతే కయ్యీన్ ఎవరు? హేబేల్ ఎవరు? వీళ్ళందరూ ఎవరండి? ఆదాముకు ఎంతమంది కుమారులు అంటే 3 కుమారులు. ఆదాము పెద్ద కుమారుడైనటువంటి కయ్యీను మరియు చిన్న కుమారుడైనటువంటి హేబేలు దేవునికి అర్పణలు తీసుకుని వచ్చారు. దేవుడు కయ్యీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవుడు హేబేలును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టాను. ఇందును బట్టి కయ్యీను చెడ్డవాడై హేబేలును చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము నుండి వచ్చినటువంటి మొట్టమొదటి కుమారుడు నరహంతకుడయ్యాడు. ఒక నరహంతుడు దేవుని యొక్క సన్నిధిలో నుండి, దేవుని యొక్క సముఖములో నుండి, ఇంకా ఎక్కువ మాట్లాడితే దేవుని యొక్క వంశములో నుండి వెలివేయబడ్డాడు. ఒక గుర్తు వేసి దేశదిమ్మరి అయి తిరుగునట్లుగా దేవుని యొక్క సన్నిధిలో నుండి, దేవుని యొక్క సంతానములో నుండి వెలివేయబడ్డాడు. మరి ఆదాము తర్వాత హేబేలు చంపబడ్డాడు. హేబేలు తర్వాత ఆదాము నుండి వస్తున్నటువంటి
దేవుని యొక్క సంతతి అక్కడితోటి ఆగిపోయింది. కయీనేమో వెలివేయబడ్డాడు. మరి ఎలాగా? అందుకే హేబేలు స్థానంలో దేవుడు ఆదాముకు షేతునిచ్చాడు. ఆదాముకు షేతునిచ్చిన తర్వాత ఎనోషు వచ్చాడు. ఎనోషు నుండి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించడం అనేది ప్రారంభమైంది. కయ్యను యొక్క సంతతిలో దేవుని నామమున ప్రార్థన, దైవత్వము, దైవికమైనటువంటి విషయాలను మనం చూడం. ఆదాము తర్వాత షేతు, షేతు తర్వాత ఎనోషు, ఎనోషు పుట్టిన తర్వాత దేవుని నామమున ప్రార్థన. ఆదాము నుండి లెక్కించుకుంటూ వస్తే 7వ వాడుగా హనోకు ఉన్నాడు. ఆదాము, షేతు, షేతు నుండి వచ్చినటువంటి సంతానమును దేవుని కుమారులు అన్నారు. ఆదికాండం 6:2లో మనం చదివితేనండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారనే చూచి అనే మాటను మనం చూస్తున్నాం. నరహత్య చేసినటువంటి వాడు, నరహంతకుడుగా ఉన్నవాడు కయ్యను. మానవ స్వభావం ఉంది. ఇదిగో ఆ మానవుడైనటువంటి వాని యొక్క సంతానములో నుండి వచ్చినటువంటి వారు దేవుని యొక్క సన్నిధానములో నుండి, వంశావళిలో నుండి, ఆయన సంతానములో నుండి వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నారు. వారు పరిపూర్ణముగా నరులుగాను మనుష్యులుగాను ఉండి దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడిన వారుగా ఉన్నారు. ఆదాము తర్వాత షేతు నుండి వచ్చినటువంటి ఎనోషు, ఆ సంతతిని అంతటినీ కూడా దేవుని యొక్క కుమారులు అన్నారు. సహాయకరంగా లూకాసు వార్త 3:38 మనం చదివాం. 38 నుండి మనం పైకి చదువుకుంటూ వెళితే ఆదాము దేవునికి కుమారుడిగా ఉన్నాడు. ఆదాములో నుండి వచ్చినటువంటి వంశావళంతా కూడా దేవుని కుమారులై ఉన్నారు. ఆ వంశావళిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. లేఖనాధారం ఉంది. మరి ఇప్పుడు ఆదాము షేతులో నుండి వచ్చిన 7వ వాడైన హనోకు ఎవరంట? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరి మనం ఎవరమి? మనం కూడా దేవుని పిల్లలమే. ఎలాగా? యోహాను సువార్త 1:12 ప్రకారం తన్ను ఎందరు అంగీకరించురో, యేసు ప్రభువుని ఎంతమంది అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. మరి దేవుని పిల్లలైనటువంటి వారు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు? దేవుని కుమారుడైన హనోకు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉండాలి? అసలు దేవుని పిల్లలము అని మనం పిలువబడుతున్నాం. దేవుని పిల్లలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామా? ఆ మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు దేవుని పిల్లలు. ఆ తర్వాత రెండవ మాట, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుని ఆత్మ ఎవరి హృదయములలో అయితే కలిగి ఉంటారో వారు దేవుని కుమారులు. ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. మొదటగా దేవునిని ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలు. నెంబర్ 2, దేవుని యొక్క ఆత్మను ఎవరైతే హృదయములో కలిగి ఉంటారో వారు దేవుని పిల్లలు. హృదయములో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. ఆ ఆత్మ చేత ఆరాధన. యోహాను సువార్త 4:24. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. ఆ ఆత్మ చేత మనం మాట్లాడాలి. విశ్వాసి నోటి నుండి వ్యర్థమైన మాటలు, నిష్ప్రయోజనమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు రానేకూడదు. కొండెములు పొరపాటును కూడా రాకూడదు. ఉన్నవి లేనివి కల్పించకూడదు. లేని వార్త పుట్టించకూడదు. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, ఆ ఆత్మ చేత మాట్లాడాలి. మాత్రమే కాదు, ఇంకొన్ని మాటలు ఉన్నాయి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో కూడా ఆత్మ చేత ఇంకొక పని చేయాలి. 1 కొరింథీ 14:15 వచనం. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును. ఆ ఆత్మ చేత ప్రార్థించాలి. ఆ ఆత్మ చేత పాటలు పాడాలి. పాటలు ఆత్మీయముగా ఆత్మచేత పాడాలి. పోటీకో లేదంటే మరొకరిని చూసి మనం పాడాలనో
మరొకరు పాడుతున్నారనేటటువంటి ఉద్దేశంతో మనం కూడా పాడాలనో కాదు, కానీ ఆత్మచేత ఆ తలాంతు కలిగి సాధన చేసి ప్రభువుకు మహిమకరంగా మనము పాటలు పాడాలి, ప్రార్థన కూడా చేయాలండి. దయచేసి గమనించండి, ఆత్మ యొక్క ప్రాధాన్యత సంఘములో ఎంత గొప్పగా ఉందో చూడండి. మాత్రమే కాదు, ఆత్మచేత పరిచర్య చేయాలి. ఎన్ని చూస్తూ ఉన్నాం? ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు ఆ హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుటను బట్టి ఆత్మచేత మాట్లాడాలి, ఆత్మచేత పాటలు పాడాలి, ఆత్మచేత ప్రార్థించాలి, ఆత్మచేత పరిచర్య చేయాలి, ఆత్మచేత మనం నడిపించబడాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఆత్మచేత నడిపించబడేవారే దేవుని పిల్లలు. ఇంకొక మాట కూడా సహాయకరంగా చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, సహాయకరంగా చదువుతూ ఉన్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. 12 నుంచి 17 వచనాలు అన్నీ మనం చదవడానికి సమయం లేదు, కానీ 14 చదువుతున్నా. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత నడిపించబడిన అనుభవం సంఘాల్లో కావాలి, శరీరము ద్వారా లోకము ద్వారా కాదు. కాబట్టి హనోకు దేవుని కుమారుడయ్యాడంటే అతడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడుగా ఉన్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవునితో నడుస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ కుమారులను కుమార్తెలను కంటూ ఉన్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని పరిచర్య చేస్తున్నవాడుగా ఉన్నాడు. హనోకు దేవుని పరిచర్య చేసినట్లుగా ఎక్కడ ఉంది? అది మనం తర్వాత అంశాల్లో ధ్యానం చేద్దాం, జ్ఞాపకం చేద్దాం. కానీ దేవుని ఆత్మచేత హనోకు నడిపించబడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారు దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క ఇష్టులుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి హనోకు గురించి ఒక్క మాట చూసుకొని మనం తర్వాత అంశంలోనికి వెళదాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండడని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టుడుగా ఉంటున్నాడంట. తండ్రికి తన పిల్లలంటే ఎంతో ఇష్టం కదండి. తన పిల్లలంటే తండ్రికి ఎంతో ఇష్టం. పిల్లల యొక్క సంతోషంలో తండ్రి తన సంతోషాన్ని చూసుకుంటాడు. ఏదైనా ఒక శుభకార్యం ఉన్నప్పుడు తండ్రి తాను కొత్త బట్టలు వేసుకుంటున్నాడా, పాత బట్టలు వేసుకుంటున్నాడా అనేది ఆలోచించడు. తన పిల్లలకు మాత్రం మంచి బట్టలు వేసుకోవాలని కోరుకుంటాడు. వారికి ప్రయాసపడి కష్టపడి కొని తీసుకొని వచ్చి ఇస్తాడు. తన యొక్క కష్టములో పిల్లలను సుఖపెట్టే విధంగా, సంతోషపరిచే విధంగా చూసుకుంటాడు. తన కష్టముతో పిల్లలను పోషించాలని కోరుకుంటాడు. పిల్లల సంతోషంలో తన సంతోషాన్ని చూసుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే పిల్లలంటే తండ్రికి ఎంతో ఇష్టం. అలాగే తండ్రి అయిన దేవునికి మనమందరము ఆయన అంగీకరించుట ద్వారా పిల్లలమైనప్పుడు, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా కీర్తిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా ఈ లోకములో మనము ప్రతి పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకి ఇష్టలంగా ఉంటాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. హనోకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. దేవుని యొక్క కుమారుడుగా ఉన్న హనోకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. ఒక తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడు ఉన్నప్పుడు ఆ కుమారుని కొరకు తండ్రి ఏమైనా చేస్తాడు కదా. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అంటూ ఉన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. చదువుతున్నాను చూడండి ఆ మాటను. యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుతున్నాను ఆ మాట 7వ వచనం నుండి.
నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. మీకేది ఇష్టమో అడగండి, దానిని మీకు ఇస్తాను అంటున్నాడు. తండ్రి మనల్ని ఎంతో ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మనలను తన పిల్లలుగా చేసుకున్నాడు. అయితే మనము ఆయన ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు హనోకు వలె ఆయనకిష్టలంగా ఉంటాం. ఆయనకిష్టలమై ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడగండి. ఎప్పుడు ఆయనకిష్టలంగా ఉంటాం? అదే 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా. దేవుని వాక్యము మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు మనం ఆయనకి ఇష్టలంగా ఉంటామండి. ఈ రోజుల్లో వాక్యం వింటున్నాం, వాక్యం మన సమీపానికి వచ్చేసింది. మాధ్యమాల్లో వాక్యం విరివిగా వినబడుతూ ఉంది. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే వాక్యం, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే వాక్యం, యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాక్యం, జూమ్లో వాక్యం, మందిరములో వాక్యం, ప్రత్యేక కూడికల్లో వాక్యం. వాక్యం వింటున్నాం, కానీ దాని యందు ఏ మేరకు నిలిచి ఉంటున్నాం? ఆయనకి ఇష్టలంగా జీవిస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రికలో అయితే, మీరు మొదటి నుంచి దేన్ని విన్నారో దాని యందు నిలకడగా ఉండండి అంటున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అయితే, మీరు విన్న వాటిని కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కాబట్టి మన యందు ఆయన మాటలు నిలిచినప్పుడు మనం ఆయనకి ఇష్టలంగా ఉంటాము, ఆయన కుమారులంగా ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది మొదటి విషయం అండి. ఇప్పుడు రెండవ మాట చూద్దాం, చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం, హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడుస్తున్న హనోకు, ఇది రెండో విషయం అండి. హనోకు జీవితంలో ఉన్న రెండో అనుభవం, అతడు దేవునితో నడుస్తున్నవాడు, వాకింగ్ విత్ గాడ్. హనోక్ ఈజ్ ఎ మ్యాన్ వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడుచుట అంటే అర్థం ఏంటి? మన జీవితంలో చాలామంది అనుకోవచ్చు మనం దేవునితో నడుస్తున్నామని. సంసోను కూడా తన బలము యొక్క రహస్యాన్ని దెలీలాకు చెప్పినప్పుడు, ఆమె ఫిలిష్తీయుల సర్దారులకు సంసోను అప్పగించినప్పుడు, ఫిలిష్తీయులు సంసోను మీదకి వచ్చినప్పుడు సంసోను అనుకున్నాడు, నేను ఎప్పటి ఎట్లు విడజిమ్ముకుందును అనుకున్నాడు. కానీ యెహోవా సంసోనును ఎడబాసెనను విషయం సంసోనుకు తెలియలేదు. అలాగే చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు ఈ దినాన దేవునితో కలిసి మేము నడుస్తున్నాము అనుకుంటున్నారు. అందుకనే నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా అనే పాటను పాడుతున్నారు, కానీ నిజంగా ప్రభువుతో కలిసి నడుస్తున్న అనుభవంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకొని ఇప్పుడు పరిశీలన చేసుకుందాం. సంసోనును దేవుడు విడిచిపెట్టిన విషయం సంసోనుకి ఎలాగో తెలియలేదో, దేవునితో కలిసి నడుస్తున్నాం అనే భ్రమలో కొంతమంది ఉంటూ ఉండగా, దేవునితో వారు కలిసి నడుస్తున్నామనే ఆలోచనలో ఉండగా దేవుడు వారితో కలిసి నడుస్తున్నాడా లేదా అనే విషయం చాలామందికి తెలియట్లేదు. నిజంగా దేవునితో కలిసి నడిచేటటువంటి వారు ఎలా నడుస్తారు? అసలు దేవునితో కలిసి నడుచుట అంటే ఏంటి? చూద్దాం, చూడండి క్లుప్తంగా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరు కలిసి నడవాలంటే వారిద్దరి మధ్యలో సమ్మతము ఉండాలి. దేర్ షుడ్ బి కన్సెంట్ బిట్వీన్ 2 పర్సన్స్ ఇన్ ఎ జర్నీ. ఇద్దరి మధ్యలో సమ్మతము ఉండాలి. ఉదాహరణకు ఒక బస్సు ఎక్కాలంటే మనం టికెట్ కొంటాం. పలానా ట్రావెల్స్కు, ఆర్టీసీకి మనము టికెట్ కొని ఆ బస్సులో ఎక్కుతాం. అంటే ఆ బస్సులో మనం ప్రయాణించడానికి మన సమ్మతాన్ని తెలియజేసినట్టే. టికెట్ కొనిన కారణం చేత ఆ ట్రావెల్స్ వారు మనల్ని మన గమ్యస్థానానికి తీసుకొని వెళ్ళడానికి వారు సమ్మతించినట్లే. ఇక్కడ ఇరువురి మధ్యలో సమ్మతము ఏర్పడింది కాబట్టి ప్రయాణము సాగుతూ ఉంది. మరి దేవునితో మానవుడు కలిసి నడవాలంటే దేవునితో మానవుడు సమ్మతించాలి. అప్పుడే ఆ ఇరువురి మధ్య ప్రయాణం అనేది సాగుతుంది. అందుకనే భార్యాభర్తల బంధాన్ని ఒక ప్రయాణము అన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబ జీవితం ఒక ప్రయాణం, సంఘ జీవితం ఒక ప్రయాణం, సమాజంలో మనం పనిచేస్తున్నటువంటి చోట అది కూడా మన సహోద్యోగులతో కలిసి చేసే ప్రయాణం. అందుకే ఈ 4 జీవితాల్లో మనం పరిపూర్ణంగా ఉండాలని చూసామండి. హనోకు జీవితంలో ఆ పరిపూర్ణతను చూస్తాం, ఆ సమ్మతిని మనం చూస్తాం. ఒక వ్యక్తి సమ్మతించినప్పుడు మాత్రమే ప్రయాణించగలుగుతాడు.
అమ్మా అయ్యా గమనించండి, భార్యాభర్తల జీవితము ఒక ప్రయాణం, తల్లిదండ్రులు పిల్లలు కుటుంబ జీవితం ఒక ప్రయాణం, మధ్యన సమ్మతి ఉండాలి. సంఘ జీవితం ఒక ప్రయాణం, మధ్యన సమ్మతి ఉండాలి. పెద్దల మధ్యలో సమ్మతి, పెద్దలకు విశ్వాసులకు మధ్యలో సమ్మతి, పెద్దలు పరిచారకుల మధ్యలో సమ్మతి అవసరం. సమ్మతి లేక అసమ్మతి వచ్చి సంఘాలు చీలిపోతున్నాయి. ఈ దినాన దేవుని నామం దూషణ పాలవుతూ ఉంది. ఎన్నో అవమానాలు ప్రభువుకు. ఈ సమ్మతి అవసరం. పెద్దల మధ్యలో సమ్మతి, పరిచారకుల మధ్యలో సమ్మతి. ఈ సమ్మతి ఉన్నప్పుడే ప్రయాణం అనేది ముందుకు సాగుతుంది. ఆమోసు 3:3 ప్రకారం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ సమ్మతి ఎలా లభిస్తుంది, ఎప్పుడు లభిస్తుంది, ఇది కూడా మనం తెలుసుకోవాలిగా. చూద్దాం, చూడండి. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. అన్ని వచనములను చదివి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి సమయం సరిపోదేమో బహుశా. చూద్దాం, చూడండి. 1 యోహాను 3:19-20 వచనాలు. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. సమ్మతి అంటే ఏమి లేదండి, మన మనస్సాక్షి దేని విషయంలో మనల్ని గద్దించి మన హృదయము మీద నేరారోపణ చేస్తుందో, దోషారోపణ చేస్తుందో దానిని సమాధానపరుచుకోవడమే, దానిని సమ్మతిపరుచుకోవడమే. ఒకవేళ దేవుని విషయంలో మనం ఎక్కడైనా తప్పిపోతున్నట్లయితే, మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంటే దేవుని ఎదుట దాన్ని సమ్మతిపరుచుకోవాలి. ఒకవేళ మన కుటుంబ విషయంలో, మన జీవిత భాగస్వామి పిల్లల విషయంలో గద్దిస్తుంటే సమ్మతిపరుచుకోవాలి. తోటి పెద్దల విషయంలో, విశ్వాసుల విషయంలో, పరిచారకుల విషయంలో గద్దిస్తూ ఉంటే సమ్మతిపరుచుకోవాలి. ఎలా సమ్మతిపరుచుకోవాలి చూడండి. 19-20 వచనాలు ప్రారంభం. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై. ఈ మాట ముఖ్యమండి. మన హృదయము కంటే దేవునిని ఒక మెట్టు పైన పెట్టాలి. దేవునికి మన హృదయము కంటే అధిక స్థానం ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది తమ హృదయాల్ని ప్రేమించుకుంటారు కాబట్టి ఆ హృదయం నుండి వచ్చే అహాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ అహం వలన తప్పు చేసినప్పుడు ఎదుటివారిని క్షమాపణ అడగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎదుటివారితో సమాధాన పడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎదుటివారి దగ్గర తగ్గించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనం తగ్గితే ఈయన ఎక్కడ మనకంటే పైన ఎక్కుతాడో అనేటటువంటి భయం, తగ్గితే చేతగాని వారం అయిపోతావేమో. ఈ అహం ఏం చేస్తుందంటే మన హృదయంలో ఒక గూడు కట్టుకొని దేవుని కంటే ఇది పైకి వచ్చేసి మనము సమ్మతించబడలేని పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి కుటుంబంలో కానీ సంఘములో కానీ మనకు సమ్మతి అనేది, సమాధానం అనేది లభించట్లేదు ఈ రోజున. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. మనము సమ్మతి పరుచుకోవాలంటే దేవునిని మన హృదయము కంటే అధికునిగా ఎంచాలి. నెంబర్ 2, ఏ విషయంలో మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందో దాని విషయంలో దేవుని దగ్గర సమ్మతి పరుచుకోవాలి. ఒక వ్యక్తి ఈ సమ్మతిని కోల్పోయాడు. దేవునితో ప్రయాణిస్తున్నాడు. గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు పిలిచి తన ప్రజలపైన రాజుగా నియమించాడు. గొల్యాతు వంటి వారిని సంహరించడానికి దేవుడు కృప చూపాడు. సౌలు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించడానికి దేవుడు కృప చూపగా దేవుని ఎడల పరిపూర్ణమైన భయభక్తులు కలిగి దేవుని హృదయానుసారుడనే సాక్ష్యమును సంపాదించుకున్నాడు. కానీ జీవితంలో ఒక దశలో ఈ సమ్మతిని కోల్పోయాడు. దేవునితో ప్రయాణిస్తూ ఈ సమ్మతిని కోల్పోయాడు. కనుక దేవుని దగ్గర కన్నీరు విడిచి విజ్ఞాపన చేస్తూ బ్రతిమలాడుతున్నాడు. 51వ కీర్తన 12వ చరణం 2వ పాదం. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అయ్యా, నేను నీతో కలిసి నడుస్తూ ఉండగా ఈ సమ్మతిని కోల్పోయాను. ఘోరమైనటువంటి పాపములో పడిపోయాను, అగాధములో పడిపోయాను. నేను నీతో కలిసి నడవాలి. నేను నీతో కోల్పోయిన ఆ సమ్మతి కలిగిన మనస్సు నాకు మరలా దయచేయి. నీకు నాకు మధ్యన పాపము వచ్చేసింది. అది ఒక అగాధాన్ని ఏర్పాటు చేసింది. ఆ అగాధము వలన నీతో కలిసి నడవలేకపోతున్నాను.
నీతో కలిసి నడిచేటటువంటి ప్రతి క్షణం అది అత్యద్భుతం ప్రభువా. ఆ అనుభవంలో మా పితరుడైనటువంటి హనోకు ఉన్నాడు. ఆ అనుభవంలో మా పితరుడైనటువంటి నోవహు ఉన్నాడు. అలాంటి అనుభవంలోనికి అల్పుడనైన నన్ను కూడా నీవు తీసుకుని వచ్చావు. ఇదిగో నేను గొర్రెలను మేపుతూ ఉంటే ఒకసారి ఎలుగుబంటి, ఇదిగో ఒకసారి సింహం వచ్చింది. ఎలుగుబంటిని, సింహమును, మేకపిల్లను చీల్చున్నట్లుగా చీల్చగలిగానంటే అది నీతో కలిసి నడుచుట ద్వారానే, నీతో ఉన్నటువంటి ఆ సమ్మతి కలిగిన మనస్సు ద్వారానే. ఈ అనుభవం నాకు మరలా కావాలి. నేను కోల్పోయాను. ఘోరమైన పాపం నీకు నాకు మధ్యన ఉన్నటువంటి సమ్మతమును తీసివేసింది. కనుక ఆ మనస్సు నాకు మరలా కావాలి ప్రభువా, దానిని దయచేయి, దానిని దయచేయి అని కన్నీళ్లు పానీయముగా చేసుకొని దావీదు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో దావీదు వంటి వారం మనలో ఎవరైనా ఉన్నట్లయితే దేవునితో సమాధాన పడదాం, దేవునితో సమ్మతి పరుచుకుందాం. ఎందుకంటే ప్రభువు మనకు సమాధాన కారకుడై దేవునికి మనకును మధ్య ఉన్నటువంటి ద్వేషమును తన శిలువ చేత కొట్టివేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన సమ్మతి పరిచాడు దేవునిని మానవులను, దేవునికి మానవులకు మధ్యవర్తి అయి ఆయన సమ్మతి పరిచినట్లుగా ఉదయకాల సమయంలో ప్రభు మనలను సమ్మతి పరుస్తాడు. ఏ విషయంలో మనం మన యొక్క మనస్సాక్షి ద్వారా గద్దించబడుతూ దోషారోపణ చేయబడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఒకసారి దేవునితో సమ్మతి పరుచుకుందాం. దేవునితో నడవాలంటే ఈ సమ్మతి చాలా అవసరం. హనోకు దేవునితో నడుస్తున్నాడంటే ఇలాంటి సమ్మతి కలిగిన మనస్సు కలిగిన వాడు, హృదయము కలిగిన వాడుగా జీవించాడని మనం గ్రహించాలండి. చాలా తక్కువ సార్లే రాయబడిన హనోకు జీవితం చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది విశ్వాసుల పట్ల. ఇలాంటి సమ్మతి కలిగిన మనస్సు లేకపోతే మనం ఎవరితో కలిసి నడవలేం. భార్యతో కలిసి నడవలేం, పిల్లలతో కలిసి నడవలేం. అందుకనే తల్లిదండ్రులు మందిరానికి వస్తే చాలామంది పిల్లలు మందిరానికి రానటువంటి స్థితిలో ఉంటారు. సమ్మతి ఉండదు. మందిరానికి రమ్మంటే వారు రామంటారు, ఏవేవో కారణాలు చెబుతారు. కొన్ని పిల్లలు మందిరానికి వస్తే తల్లిదండ్రులు రాని పరిస్థితుల్లో కుటుంబాలు కొన్ని ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే సమ్మతి లేదు, సమ్మతించలేకపోతున్నారు. కలిసి మందిరానికి రావడానికి సమ్మతించలేకపోతున్నారు, కలిసి ఆరాధించడానికి సమ్మతించలేకపోతున్నారు పెద్దలు, కలిసి పరిచర్య చేయడానికి సమ్మతించలేకపోతున్నారు కొందరు విశ్వాసులు. ఈ సమ్మతి కలిగిన మనస్సు మరలా పుట్టించుమని మరి దావీదు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హనోకు సమ్మతి కలిగి దేవునితో ప్రయాణించాడు. మన జీవితంలో ఇలాంటి సమ్మతి కావాలి. అదెప్పుడు? 1 యోహాను 3:19-20లో చదివాం. దేవుడు మన హృదయము కంటే అధికుడై ఉన్నప్పుడు, మన హృదయము కంటే, ఆ హృదయంలో నుండి భయంకరమైన అపవిత్ర కార్యాలన్నీ వస్తున్నాయి. మార్క్సు వార్తలో మనం చదివినప్పుడు ఆ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఆ హృదయాన్ని ప్రేమిస్తూ ఉన్నాం మనం. అందుకనే దాని నుంచి వచ్చేటటువంటి ఆహాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, అవిధేయతను విడిచిపెట్టలేకపోతున్నాం, తగ్గింపు లేని తత్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. దానికి మించి ప్రభువుని మనం చూడలేకపోతూ ఉన్నాం. దానికి మించి ప్రభువుని ఎప్పుడైతే మనం చూస్తామో, దేని విషయంలో ఆ హృదయం మన పైన దోషారోపణ చేస్తుందో దాని విషయంలో దేవుని దగ్గర మనం సమ్మతి పరుచుకోగలం. అప్పుడు ఆయనతో కలిసి మనం నడవగలం. హనోకు దేవునితో కలిసి నడిచిన అనే మాట కొన్ని వందల సార్లు, వేల సార్లు మనం చదువుకొని ఉంటాం. కానీ ఎలా నడుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనలో చాలామంది ఆలోచించలేకపోతూ ఉన్నాం. ఎంత సమ్మతి ఉంటే కొన్ని శతాబ్దాలండి, 3.5 శతాబ్ద కాలం పైనే అతడు దేవునితో కలిసి నడవగలిగాడు. దేవునితో ఎంత సమ్మతి కలిగి ఉంటాడు, ఎంత సమాధానం కలిగి ఉంటాడో ఆలోచన చేయండి. అందుకే దేవుడు హనోకు ఇష్టుడుగా జీవించాడు కాబట్టి కొనిపోబడ్డాడు. దేవునితో కలిసి నడిచిన హనోకు. ఇది 2వ మాట. 3వ మాట చూద్దాం, చూడండి. యోధా పత్రిక 14-15 వచనాలు. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది కాబట్టి 14-15 వచనాలు చదువుతున్నా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను. హనోకు ప్రవచనం చెప్పడం ఏంటి? హనోకు దేవుని యొక్క ప్రవచనం చెప్తున్నాడండి. దేవుని పరిచర్య చేస్తున్నాడు హనోకు. దేవునితో కలిసి నడుస్తూ పరిచర్య చేస్తున్నాడు. అమ్మా, అయ్యా, దేవునితో పరిచర్య చేస్తూ ఉన్నావు, బాగానే ఉంది. దేవుని పరిచర్య చేస్తున్నావు, బాగానే ఉంది. దేవునితో కలిసి నడుస్తూ పరిచర్య చేస్తున్నామా? ప్రశ్నించుకుందాం. హనోకు దేవునితో నడుస్తూ పరిచర్య చేస్తూ ప్రవచిస్తూ ఇట్లా అంటున్నాడు. ఏం ప్రవచిస్తున్నాడు? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, అందరిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి
భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రభువు రాకడను గురించి, ప్రభువు తీర్పును గురించి, ప్రభువు న్యాయపు తీర్పుని గురించి, ప్రభువు విమర్శన గురించి, ప్రభువు ఆగమనమును గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే హనోకు ప్రవచిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క రాకడను అపేక్షిస్తున్నటువంటి హనోకు, దేవుని యొక్క న్యాయ విచారణను అపేక్షిస్తున్నటువంటి హనోకు, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనలో ప్రతి వానికి దేవుడు మన క్రియల చొప్పున జీతమును సిద్ధపరిచి ఉన్నాడు. అయితే ఒక రోజున ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడైతే మెలకువగలిగి ఉంటాడో వానికి బహుమానం అన్నాడు. ఏ దాసుడైతే సోమరి అయి నిద్రిస్తూ ఉంటాడో వానికి అవమానము అన్నాడు. ఇదిగో ఆయన సింహాసనం ఎదుట నిలవబెట్టబడినప్పుడు ఒక గొల్లవాడు గొర్రెల్లో నుండి మేకలను వేరుపరిచినట్లుగా ఆయన వేరు చేయబోతూ ఉంటే, మనలో ప్రతివాడు మన దేహము ద్వారా జరిగించినటువంటి క్రియలకు ఆయన జీతము ఇవ్వబోతూ ఉండగా, హనోకు వలె మనం ఆ దినమును అపేక్షించి నేడు అను సమయం ఉండగా, ఈ క్షణము నుండే మనము దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు సంపూర్ణమైన సమర్పణతో జీవించే వారంగా హనోకు వలె ఉండాలి. చూడండి, ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. హనోకు ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కొన్ని వేల సంవత్సరములకు ముందే దేవుని యొక్క తీర్పును గురించి, న్యాయ విచారణను గురించి, ఆయన ఆగమనమును గురించి మరి హనోకు ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో, మరి ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. హనోకు దేవుని గురించి ప్రవచిస్తూ ఆయన పని చేస్తున్నట్లుగా మనకి ఇవ్వబడిన పనిని మనం కూడా చేద్దాం. మరి చివరి మాట చూసుకొని ముగించుకుందాం, సమయం అయిపోయింది. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాడు. ఎప్పుడు తీసుకొని పోయాడు? నడిచిన తరువాత. పని ముగిసింది, పని సంపూర్ణముగా ముగిసింది. దేవుడు హనోకుకు అప్పగించినటువంటి పనిని హనోకు ముగించాడు, అప్పుడు తీసుకొని పోయాడు. ఈ భూమి మీద మనం ఇంకా బ్రతికున్నామంటే దేవుడు మన ద్వారా జరిగించాలి అనుకుంటున్నటువంటి పని ఎంతో కొంత ఉంది. ఆ పని అయిపోయిన తర్వాత మనం కూడా దేవుని సన్నిధానమునకు కొనిపోబడతాం, దేవుని ఎదుట నిలవబెట్టబడతాం. అయితే దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని ఎలా చేస్తున్నాం? సంపూర్ణంగా నెరవేరుస్తున్నామా లేదా? ఇది మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే హనోకు ఎలా కొనిపోబడ్డాడు? మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు. మరణమును చూడకుండా. మరణములు 2 రకాలు మనకు తెలుసు. ఆత్మీయంగా ఆలోచిస్తే 3 రకాల మరణాలు ఉన్నాయి. శరీర సంబంధమైన మరణం ఒకటి, 89వ కీర్తన 48వ చరణం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? ఇది మొదటి రకం మరణం. రెండవ మరణం ఆత్మ సంబంధమైనది, పాపిగా మరణించుట. ఆరాధనలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. బాప్తిస్మా అనుభవంలో పాపిగా మరణిస్తాం, విశ్వాసిగా లేపబడతాం. మూడవ మరణం ఇంకొకటి ఉందండి. ఇదేంటంటే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించని వారు. వాక్యానుసారంగా ఇది 2వ మరణం అన్నారు. ప్రకటన గ్రంథం 21:8. ఇది 2వ మరణం. ఈ మరణంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో అది ఘోరమైన మరణం. అగ్ని ఆరదు, పురుగు జావదు. ఇలాంటి మరణంలో మనం పడిపోకుండా, పాలు పంపులు పొందకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి మనలను ఘోరమైనటువంటి 2వ మరణము నుండి తప్పించారు. ఘోరమైనటువంటి 2వ మరణం నుండి మనలను తప్పించి మరణమును చూడకుండా కొనిపోబడినటువంటి హనోకు ఉన్నటువంటి స్థలానికి, హనోకు వంటి భక్తులు ఉన్నటువంటి స్థలానికి మనల్ని చేర్చాడు. ఆ స్థలము ఎంత రమ్యమైనదో ఈ మాట మనం చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. ఈ నూతన యెరూషలేము పట్టణము 12 గుమ్మాలు,
12 పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలో మనము ప్రవేశించినప్పుడు అక్కడ ఏముండదంట? బాష్ప బిందువులు ఉండవు, ఏడ్పు ఉండదు, ఆకలి దప్పికలు ఉండదు, చీకటి ఉండదు, దుఃఖము అసలే ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనము దేవునితో నడిచిన తర్వాత, దేవుడు మనకిచ్చినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చిన తర్వాత, మనము దేవుని యొక్క రాజ్యములో ఉండబోతూ ఉండగా, ఇలాంటి ఒక ధన్యకరమైన జీవితమును జీవించబోతూ ఉండగా, దేవుని యొక్క పనిని నమ్మకముగా జరిగిద్దాం. దేవునితో కలిసి నడుస్తూ ఆయన పరిచర్యను చేద్దాం. అందుకనే 16వ కీర్తనలో 6వ చరణంలో మనోహరమైన స్థలం అన్నాడు. మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించెను. అది మనోహరమైన స్థలం. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ మనోహరమైన స్థలములో ఎవరు పాలు పంపులు పొందుతారంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, ఆయన మాట విని ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వారు. వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ఉదయకాల సమయంలో హనోకు జీవితంలో నుండి మనము నేర్చుకుంటున్నటువంటి యొక్క పాఠాల్లో నెంబర్ 1, అతడు దేవుని యొక్క కుమారుడిగా ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని యొక్క కుమారుడు ఎప్పుడు అవుతాడు అనే విషయాన్ని మనం చూసాం. ఎలా అవుతాడు అనే విషయాన్ని మనం చూసాం. దేవుని కుమారులైనటువంటి వారు దేవునిని అంగీకరించుట ద్వారా ఆయన పిల్లలు అవుతారని, దేవుని కుమారులైన వారు ఆయన ఆత్మను హృదయంలో కలిగి ఉండుట ద్వారా, ఆ ఆత్మ చేత నడిపించబడుట ద్వారా ఆయన కుమారులవుతారు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత దేవునితో నడిచిన హనోకును మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునితో నడవాలంటే సమ్మతి ఉండాలి. హనోకు దేవునితో సమ్మతి కలిగి నడిచాడు. దావీదు ఆ సమ్మతిని కోల్పోయాడు. దేవునికి విజ్ఞాపన చేసి మరలా పొందుకున్నాడు. ఈ రోజున ఆ సమ్మతి కుటుంబములో, సంఘములో అవసరమై ఉన్నదనే విషయాన్ని మనం చూసాం. నెంబర్ 3, హనోకు దేవుని పని చేసిన వాడుగా మనం చూసాం. దేవుని గురించి ప్రవచించిన వాడుగా, ఆయన రాకడను అపేక్షించిన వాడుగా, ఆయన న్యాయపు తీర్పును అపేక్షించిన వాడుగా, ఆయన విచారణను అపేక్షించిన వాడుగా, ఆయన తీర్పు తీర్చి తగిన బహుమానము ఇస్తుండుటను బట్టి ఆ బహుమానమును సైతం అపేక్షించిన వాడుగా యోధాపత్రిక 14-15 వచనాల్లో మనం చూసాం. ఆ తర్వాత హనోకు మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు అనే విషయాన్ని మనం చూసాం. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటుతారు. యోహాను 5:24 ప్రకారం ఎవరైతే విశ్వాసి ప్రభునందు నిద్రిస్తారో వారు ఉండబోయేటటువంటి రాజ్యం ఎంత గొప్పదో కూడా మనం చూసాం. కాబట్టి హనోకు వలె ఈ లోకంలో మనం కూడా సంపూర్ణమైన, పరిపూర్ణమైన జీవితమును జీవిద్దాం. ఆత్మీయ జీవితంలో పరిపూర్ణంగా ఉందాం. వ్యక్తిగత జీవితంలో పరిపూర్ణంగా ఉందాం. కుటుంబ జీవితంలో పరిపూర్ణంగా ఉందాం. మరి సామాజిక జీవితంలో కూడా పరిపూర్ణంగా ఉందాం. ఆ పరిపూర్ణత సమ్మతి కలిగి ఉన్నప్పుడు వస్తుంది. ఆ సమ్మతి 1 యోహాను 3:19-20 ప్రకారం మన హృదయము కంటే దేవునిని అధికుడుగా చేసినప్పుడు వస్తుంది. మన హృదయము దేనిపైన దోషారోపణ చేస్తుందో దానిని దేవుని ఎదుట సమ్మతి పరుచుకున్నప్పుడు వస్తుంది. ఆ విధంగా మనము దేవునితో సమ్మతి కలిగి ఈ లోకములో జీవిస్తూ ఆయన పరిచర్యను జరిగిద్దాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. హనోకు వలె ఈ లోకములో ఆయనతో కలిసి ప్రయాణం చేద్దాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. వందనాలు బ్రదర్ శాలం రాజు గారికి, ప్రేమ వందనాలు. వందనాలన్న. ప్రియులారా, ఈ ఉదయకాలము ఆరాధన తలంపుల్లోను, దేవుని వాక్యంలోను, దేవుని దాసుని దేవుడు సిద్ధపరిచి మన మధ్యకి నడిపించి అందించిన వర్తమానం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ముఖ్యంగా హనోకు యొక్క జీవితం, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, మందిర జీవితం, సామాజిక జీవితంలో మరి విజయం పొందినాడు అంటే దేవుని కుమారుడుగాను సమ్మతించి నడిచినందును గాను, ప్రవచించినందును బట్టి గాని, పని సంపూర్ణంగా నెరవేర్చినందును బట్టి గాని హనోకు ఎంత గొప్పగా ప్రభువుతో నడిచాడో మరి అదే విధంగా మనం కూడా హనోకు వలె మనం కూడా జీవించాలని హెచ్చరింపబడ్డాం. చక్కని హెచ్చరికతో కూడిన వాక్యం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వారికి మన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రారంభంగా స్తుతులు చెల్లించిన అంకుల్ బాసిరెడ్డి అంకుల్ని బట్టి, పాట పాడిన మరియదాస్ బ్రదర్ని బట్టి,
ఆరాధన తలంపులు అంచిన శాలెం రాజు గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. పాట పాడిన చంద్రన్న గారు, స్తుతి చెల్లించిన జయపాలరావు గారి బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ముగింపు ప్రార్థన మనం చేస్తారు. బాబు బ్రదర్ ముగింపు ప్రార్థన చేస్తారు. ఓకే ప్రభు, వందనాలు. ప్రేమ, కనికరం, జాలి, కృప, దగ్గర తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినంలో నీవు తండ్రి మమ్మల్ని కాల్చి కాపాడి తండ్రి, ఇదిగో నాయన మరొక పరిశుద్ధ దినం ఇచ్చిన అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఈ విధంగా తండ్రి నీ దాసుని నిలబెట్టుకున్న ఆయన శాలేతో ఆరాధన చక్కెర వర్తమానం ఇచ్చిన అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఈ విధంగా ఈ దినాన నాయన అధ్యక్ష వహిస్తున్నాం దైవ మనోహరాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నా ఆరోగ్యాన్ని కూడా మంచి ఆరోగ్యాన్ని సంపూర్ణ స్వస్థం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన ఇది నాన్న జూమ్ మీటింగ్ చేరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ అవసరం ఎక్కడికంటే అవసరం అక్కడ నీ నామలు తీర్చుమని. అలాగే తండ్రి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధంలో మేమందరం కూడా తండ్రి సమయానికి నాయన నీ సన్నిధిలో మరియు నాయన మేము నాయన మందిరానికి వెళ్తే మీరే ఉండి మాకు నడిపించమని. అలాగే తండ్రి మేమందరం కూడా నాయన ఇదిగో నాయన మాకందరికి కూడా తండ్రి మంచి ఆరోగ్యాలను ఆయుష్ను దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈరోజు జూమ్ కూడికను నడిపించడానికి మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి ప్రేమ వందనాలు చెల్లించు. వారికి నేను సమయాన్ని అప్పగిస్తున్నా, వారు కూడిక ముగిస్తారు.